అలివేలు మంగాపురం, తిరుపతి జిల్లా, తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. ఎంతో మందికి తెలిసిన ఆలయం. చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం కూడా. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామితో కొలువై భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం యొక్క విశేషాలను మనం చూసినట్లయితే ఇక్కడ అమ్మవారిని 2 పేర్లతో పిలుస్తారు. అలివేలు మంగమ్మ లేదా పద్మావతి దేవి, లేదంటే లక్ష్మీదేవి అనే పేరుతో కూడా ఇక్కడి అమ్మవారిని భక్తులు పిలవడం అయితే జరుగుతుంది. త్రిమూర్తులను పరీక్షించడానికి కోపిష్టి అయిన భృగు మహర్షి ముందుగా వైకుంఠానికి వెళ్తాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు మహర్షి రాకను గమనించక నిర్లక్ష్యం చేశాడనే కోపంతో భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద అనగా లక్ష్మీదేవి నివాసస్థలం మీద కాలితో తంతాడు. నా నివాస స్థలం మీద కాలితో తన్ని నన్ను అవమానించినందుకు గాను నేను తక్షణమే వైకుంఠం విడిచి భూలోకానికి వెళ్ళిపోతానని లక్ష్మీదేవి అక్కడ నుండి బాధతో కొల్హాపురికి వెళ్ళిపోతుంది. అప్పుడు సిరిలేని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి ఇక్కడ తిరుమల కొండల్లో స్వామి అమ్మవారి కోసం 12 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ప్రసన్నురాలైన లక్ష్మీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి శుక్రవారం రోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు కమలంలో పద్మావతీదేవిగా ఆవిర్భవించిందని, ఆ పద్మావతినే శ్రీనివాసుడు కళ్యాణం చేసుకున్నాడని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలివేలు మంగాపురం ఆలయంలో అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపంతో 4 భుజాలతో ఆవిర్భవించింది. 2 చేతులలో పద్మాలను ధరించి 2 చేతులు వరద ముద్ర, అభయముద్రతో భక్తులకి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న మరికొంతమంది దేవతలు శ్రీకృష్ణ పరమాత్ముడు, సుందరరాజన్, శ్రీ సూర్యనారాయణమూర్తి. చారిత్రాత్మక ఆధారాల ప్రకారం పల్లవ రాజుల కాలంలో ఈ ఆలయాన్ని తిరువెంగడకోటం అని పిలిచేవారట. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రా ఫలం లభించదని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. అమ్మవారి ఆలయంలో అర్చకులు ప్రతిరోజు సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఆ తరువాత సహస్రనామార్చన, కళ్యాణోత్సవము, ఊంజల్ సేవ మొదలైనవి అమ్మవారికి వేకువజామునే నిర్వహిస్తారు. ఆ తరువాత సాయంత్రం ఏకాంత సేవ నిర్వహించి ఆలయం తలుపులు మూసివేస్తారు. అదేవిధంగా ప్రతి సోమవారం అష్టదళ పద్మ పూజ జరుగుతుంది. తర్వాత ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషమైన అభిషేకం జరుగుతుంది. భక్తులు ఇక్కడి ప్రసాదంతో పాటు అమ్మవారి ఆలయంలో ఇచ్చే పసుపు కుంకుమలు ఎంతో పవిత్రమైనవని, ఎంతో జాగ్రత్తగా వారు ఆ యొక్క పసుపు కుంకుమలను వారి వారి ఇళ్ళకైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో విశేషంగా కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అమ్మవారికి. అది అమ్మవారు ఆవిర్భవించిన కార్తీక శుద్ధ పంచమి రోజు నిర్వహిస్తారు. ఆ రోజు తిరుమల నుండి గజవాహనం మీద వచ్చే చక్రతాళ్వారుతో అమ్మవారు స్నానం చేస్తారు. ఆ సుముహూర్తంలో లక్షలాది మంది భక్తజన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు. ఇక్కడ ఆదిశంకరాచార్యులు అమ్మవారికి మంగళసూత్రాన్ని అలంకరింపజేసినటువంటి ఆ మంగళసూత్రాన్ని అయితే ఆ రోజు భక్తులకు దర్శింపజేస్తారు. అదేవిధంగా 9 రోజులు జరిగే శరన్నవరాత్రులు ఇక్కడ భక్తజన కోలాహలాలతో, మంగళ వాయిద్యాలతో, మంగళ తోరణాలతో 9 రోజులు 9 రకాల దేవేరులుగా అమ్మవారిని అలంకరించి
ఎంతో వైభవంగా ఆ నవరాత్రులనేటివి ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.